కర్ణం బలరాం రాజకీయ జీవితమే మన తెలుగుదేశంలోనే అతన్ని గెలిపించుకొచ్చాం ఇంతకాలం పాటు. ఇప్పుడు వచ్చేటప్పటికి ఆ కర్ణం బలరాం మనల్ని మోసం చేసి కష్టకాలంలో పార్టీని వదిలేసి వెళ్ళిపోయాడు. అట్లాంటి మనిషిని ఇప్పుడు మళ్ళీ నాకు అవకాశం ఇవ్వండి, నేను వస్తాను, పార్టీకి పనిచేస్తానంటున్నాడు. నేను వద్దన్నాను, అట్లాంటి వాడు నేను అమ్మాల తమ్ముళ్ళు అంటూ పర్చూరు సభలో చంద్రబాబు నాయుడు మాట్లాడారు. దానికి కౌంటర్గా నిన్ను అసలు ఎవడడిగాడు అని ప్రశ్నించినటువంటి కర్ణం బలరాం కొన్ని కీలకమైన పాయింట్లు రైజ్ చేశారు. అందులో ఒకటి, విజయవాడ మనోరమ హోటల్ నుంచి సూట్ కేసుతో హైదరాబాద్ ఫామ్ హౌస్కి వచ్చి డబ్బులు ఎవరికి ఇచ్చారో చెప్పాలి. ఇది ఒక పాయింట్. ఇదేంటది? బల్లికవరప మండలం వేమవరంలో జంట హత్యలు జరిగితే పార్టీ తరపున నిజ నిర్ధారణ కమిటీ కూడా వేయకుండా, పార్టీ తరపున కనీసం పరామర్శ కూడా చేయకుండా జిల్లాలో ఒక వ్యక్తిని పార్టీలో చేర్చుకునేందుకు విజయవాడ మనోరమ హోటల్ నుంచి సూట్ కేసులతో హైదరాబాద్ ఫామ్ హౌస్కి డబ్బులు ఎవరిచ్చారో చెప్పాలి అన్నది అదొక సీక్రెట్ని ఏదో రైట్ చేశారు. ఇక నీ పార్టీ నుంచి ఎవరైనా బయటకు వెళ్తే చెత్త అంటున్నావు, అదే అవతల పార్టీ వాళ్ళు వద్దన్నా వాళ్ళ వేదికపై కూర్చోబెట్టుకుంటే నీకు చెరుకులాగా ఉందా? నువ్వు సీఎంగా ఉన్నప్పుడు కలెక్టర్గా ఉన్న వినయ్ చంద్, మంత్రి సిద్ధారాఘవరావుకు సైతం కుర్చీలను తీసేయించిన విషయం అందరికీ తెలుసు. పార్టీ కోసం కష్టపడిన వాళ్ళని గుర్తించలేని నువ్వు నోరు జారేటప్పుడు ఎవరి క్యారెక్టర్ ఏంటో తెలుసుకుని మాట్లాడాలి. లేదంటే నీ జాతకం అంతా తెలిసిన వాడిని నేను నోరు విప్పే వరకు తెచ్చుకోవద్దు. నేను ఎప్పుడు ఎంతగా ఎవరిని విమర్శించలేదు, నన్ను వ్యక్తిగతంగా విమర్శించబట్టే నేను మాట్లాడాల్సి వచ్చింది. పార్టీలో కార్యకర్తలు నిలుపుకునేందుకు తప్పుడు మాటలు మాట్లాడితే సహించేది లేదు. ఓడిపోతారని ప్రచారం జరగడంతో రాహుల్ గాంధీ వద్దకు వెళ్ళి మెడలో మాలేస్తావు, అలాగే మోడీ భార్య ఎక్కడ అంటూ మాట్లాడడం చంద్రబాబుకి ఏమవసరం? మళ్ళీ ఇప్పుడు బీజేపీ పంచం చేరేందుకు పడరాని పట్లు పట్టడం ఇంతకంటే సిగ్గుపడాల్సిన అంశం ఏమైనా ఉందో అంటూ ప్రశ్నించారు.